ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు? ఒకవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే జరిగితే తనను జైల్లో వేసిన పార్టీతో కవిత కలిసి పనిచేస్తుందా, లేక తన దారి తను చూసుకుంటుందా? జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మాట్లాడిన కవిత తనను జగమొండిని చేశారని, అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని అన్నారు. దీనర్థం తన నెక్స్ట్ స్టెప్ కొత్త పార్టీయేనా? కల్వకుంట్ల కవిత కేసీఆర్ ముద్దుల కూతురు. తండ్రికి తగ్గ బిడ్డగా బీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలుకు వెళ్లొచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఆ జైలుకు వెళ్లిన ఏకైక పొలిటికల్ లీడర్ కవిత మాత్రమే. ఎందుకంటే ఉగ్రవాదులు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు మాత్రమే ఆ జైల్లో ఉంటారు. గతంలో వైసీపీ చీఫ్ జగన్, రేవంత్ రెడ్డి చెంచల్గూడ జైల్లో మాత్రమే ఉన్నారు. అయితే జైలు నుంచి రిలీజ్ అయిన కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైన తనను జైల్లో వేసిన పార్టీతో ఆమె కలవకపోవచ్చనే వాదనలు ఉన్నాయి. కవిత గత కొంతకాలంగా సొంత గుర్తింపును కోరుకుంటున్నారు. కవిత జైలుకు వెళ్లకంటే ముందు బీఆర్ఎస్ తో సంబంధం లేకుండానే సొంతంగానే పలు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసింది. తను స్థాపించిన భారత్ జాగృతి తరఫున కులగణన, పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆందోళనలు నిర్వహించింది. మహిళా బిల్లుపై ఢిల్లీలోనూ ధర్నా నిర్వహించింది. అంతేకాకుండా టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారిన కార్యక్రమంలోనూ ఆమె కనిపించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో అప్పట్లోనే కవిత కొత్త పార్టీ పెడుతుందనే చర్చ పెద్ద ఎత్తున సాగినా సొంత కుంపటి పెట్టకుండా ఆమెను కేసీఆరే అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు జైలు నుంచి విడుదలవ్వడంతో మళ్లీ కొత్త పార్టీ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే కవిత పార్టీ పెడితే జనాలు ఆదరిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. కవిత జైలుకు వెళ్లినప్పుడు జనాల్లో నుంచి పెద్దగా పాజిటివ్ రియాక్షన్ రాలేదు. పైగా తప్పు చేసింది, జైలుకు వెళ్లిందనే విమర్శలే వచ్చాయి. అంతేకాకుండా కవితకు బెయిల్ రావడంతో సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆమె అరెస్ట్ అయినప్పుడు మాత్రం సైలెంట్ గానే ఉన్నాయి. మరోవైపు జైలుకు వెళ్లొచ్చాక కొందరు లీడర్స్, సీఎంలు అయితే మరికొందరు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. కవిత కూడా సొంతంగానే ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అందుకే కవిత కూడా కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉందన్న వాదనలు ఊపందుకుంటున్నాయి. మరి కవిత నిజంగానే పార్టీ పెడతారా, లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్నది వెయిట్ అండ్ సీ.